అయ్యో అమ్మ సామాన్య ఏమైందమ్మా? బాబా బాబా మంచివారు కారు. నేను భక్తితో ఆయనకి పాద సేవ చేస్తుంటే నా జీవితాన్ని నాశనం చేయాలని చూశారు. అతి కష్టం మీద తప్పించుకుని వచ్చాను జయంతి అంటే. బాబా అలాంటి వారు కాదమ్మా. ఆయన చాలా మంచివారు. మీ కళ్ళతో నా అవతారాన్ని చూస్తున్నారు కదా, ఇంకా నమ్మకం కలగడం లేదా? నా టైం బాగుండి బయటపడ్డాను, లేదంటే జయంతి అంటే భక్తి పేరుతో భక్తుల జీవితాలతో ఆడుకోవాలని చూస్తున్నా వాడిని వదలకండి. వాడి నిజ స్వరూపం అందరికీ తెలిసేలా వాడిని జనాల్లోకి లాక్కొచ్చి బుద్ధి చెప్పండి, బుద్ధి చెప్పండి. నా వాళ్ళు మీరుండి కూడా మీరేమి చేయకపోతే ఇక నేను పోలీసులను పిలవాల్సి వస్తుంది. అంత పని చేయకమ్మా. చేస్తా. వద్దు సామాన్య, ఇప్పుడే వెళ్ళి ఆయన అంత చూద్దాం పద. తేడా బాబా, ఎంత నమ్మాం, ఆ నమ్మకాన్ని చంపేశావు. పెట్టుకున్న పేరుకి తగ్గట్టే ప్రవర్తించావు. నీలాంటి దొంగ బాబాలు జనాల్లో ఉండటానికి వీల్లేదు. ఈ రోజుతో నీలాంటి వాడికి బుద్ధి చెల నీకు శాస్తి చేస్తాం. ఏయ్, నీ బండారం బయటపడిన తర్వాత మోహన్ దాచుకుంటావేర్రా? తిరిగిటో తిరగమంటుంటే. జయంతి ఆంటీ, నా జుట్టు పీకినందుకు వాడి గెటప్ కూడా లాగేయండి. పీకేస్తా, పీకేస్తా, రక్తం వచ్చినా సరే పీకేస్తా. రే చంద్ర, నువ్వా నువ్వా ఇదంతా చేసింది? ఇదేంటి ఇలా జరిగింది? వీడు ఈ గెటప్ లో ఎప్పుడొచ్చాడో? ఏంటమ్మా? నాదో అనుమానం రా. తేడా బాబా, నువ్వు సామాన్య పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటారంటావా? ఒప్పుకుంటే మాత్రం చేసేస్తావా? ఎందుకు చేస్తారా? ఆ మాట ఆయన చెప్తే కదా సూర్య సామాన్యుని పెళ్లి చేసుకోకుండా ఉంటాడు. చెప్తాడంటావా? నాకేం తెలుసమ్మా. నాకు తెలుస్తుందిరా. ఆయన అన్నమాట మీదే ఉంటారు. తర్వాత జరిగే వాటి గురించి నమ్మకం పెట్టుకోకుండా మన పని మనం చేద్దాం. ఏం చేద్దామమ్మా? సామాన్య, నువ్వు చంద్ర పెళ్లి చేసుకోవాలని తేడా బాబా చెప్తారు. ఇప్పుడే కదా చెప్పరన్నావు. ఆయన చెప్పరు, ఆయన వేషంలో వెళ్ళినా నువ్వు చెప్తావు. సామాన్య నమ్మేస్తుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా? రే, మీ అన్న కోసం నువ్వు ఆ మాత్రం చేయలేవా? ఇంకేం మాట్లాడుకో. నువ్వు వెళ్తున్నావు, చెప్తున్నావు అంతే. ఇదిగో కుదరదన్నావంటే నేను చచ్చినంత తొట్టే. సామాన్య నమ్మేస్తుంది. ఇంకెవ్వరూ అడ్డురారు. ఇద్దరు పెళ్లి చేసేస్తా. నువ్విలా చేస్తావనుకోలేదురా. నువ్వు చేసిన పనికి బాబాని అనవసరంగా తిట్టాను. ఆయనకు తెలిస్తే ఏమనుకుంటారో. ఢుమ్ ఢుమ్ డిగా సర్వం ఆమ్యామ్యః. ఏంటి
అంతా నా గదిలో ఉన్నారు, నేను లోపల ఉన్నాననుకున్నారా? చల్లగాలి పీల్చుకోవడానికి అలా ఆరు బయటికి వెళ్ళాను. మాత, ఎవరి సగం స్వామీజీ? క్షమించండి బాబా, మీకేం జరిగిందో మేం చెప్పనక్కర్లేదు. మీ శక్తితో మీరు గ్రహించేయగలరు. వీడు వీడు మీ వేషంతో వచ్చి సామాన్య జీవితాన్ని పాడు చేయాలని చూశాడు. అలా మాట్లాడకు చెల్లి, నా కొడుకు అలాంటి వాడు కాదు. మరిదేంటి? ఏంటి? వాడు సామాన్యుని ప్రేమిస్తున్నాడు, తన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. ఆ మాట బాబా నోటి ద్వారా చెప్తే సామాన్య వింటుందని ఇలా వేషం వేసుకొచ్చుంటాడు. ఏరా? అవునమ్మా, అవును పిన్ని. ఆహాహాహా, ఇంత కాలానికి మనసులో ఉన్న ఆలోచనని బయట పెట్టారు. ఇది జరుగుతుందనే? ఏం సామాన్య, ఇది జరుగుతుందా? బాబా చెప్పిందే కదా అంటే జరుగుతుంది. ఆయన చెప్పర్లే, జరగదు. అది జరగదు. సరే, నువ్వు చేసిన పనేంట్రా? దాని జీవితాన్ని నాశనం చేసేస్తే అది నేను చేసుకుంటుందనుకున్నావా? లేదు పిన్ని, నేనేం చేయలేదు. అబద్ధాలాడకు. మాతా, నాకు జరిగినది సర్వమూ తెలుస్తున్నది. ఇద్దరి మధ్య మాటా పెరిగి ఆవేశంలో జరిగిందే ఇది. అంతకు మించి ఏమీనూ లేదు. ఇంక వదిలేయండి. సరే బాబా, మీరు చెప్పారు కాబట్టి వదిలేస్తున్నాను. రేయ్, నువ్వు నీ మనసులో ఉన్నది వదిలే. అక్క, నువ్వు ఆలోచనలు పెట్టుకోకు. ఈ పెళ్లి అవ్వదు, అంతే. సూర్య, నువ్వు సూర్యవని నాకు తెలిసిపోయింది. ఎక్స్ట్రాలు చేసావో ఇంకొకసారి గట్టిగా అందరిని పిలిచి నీ గడ్డం పీకేస్తా. అక్కడ తప్పించుకున్నా ఇక్కడ తప్పించుకోలేవు. ఏం కావాలి? నువ్వు చెప్పిన మాట మార్చి చెప్పాలి. రేపు పసుపు దంచేది నేనవ్వాలి. ఇప్పుడే అందర్నీ పిలిచి పసుపు దంచేది ఎవరన్నది రేపు చెప్తానని సస్పెన్స్ లో వదిలే. మార్నింగ్ నా పేరు రివీల్ చేయి. ఏది నువ్వు చేయకపోయినా నిన్ను నీ వాళ్ల ముందు తల దించుకునేలా చేస్తా. వీడియో ఉందని మర్చిపోతున్నావా? దాంట్లో ఉన్నది మా డాడ్, నేను కాదుగా. నాకు నా లైఫ్ ముఖ్యం. ఎవరేమైపోయినా ఐ డోంట్ కేర్. ఇప్పుడు చెప్తావా చెప్పవా? జయంతి ఆంటీ, రాజీ ఆంటీ. హేయ్, చెప్తాను. స్మార్ట్ బాయ్. ఏమైందమ్మా? మళ్ళీ ఏమైంది? బాబా పిలవమన్నారు జయంతి ఆంటీ, ఎందుకో నాకు తెలీదు. ఏం బాబా? బాబా, మాత, రేపు పసుపు దంచే కార్యక్రమం పెట్టుకున్నారు కదా? అవును బాబా, మీరే 5 రోజుల్లో సూర్యకి శామ్కి పెళ్లి చేయాలని చెప్పారు కదా. సమయం ఎక్కువ లేదని. లేదు, రేపు పసుపు దంచేవారు, సూర్యుని పెళ్లి చేసుకోబోయేవారు ఎవరనేది ఉదయం చెప్తాను. అదేంటి బాబా? బాబా మాటకి ఎదురు చెప్పకండి రాజీ ఆంటీ. ఆయన ఇప్పుడే సడన్ గా ఏదో లెక్కలు వేసి మిమ్మల్ని పిలవమన్నారు, పిలిచాను. ఆయన ఒక్క మాట చెప్పారంటే ఏదో లెక్క ఉంటుంది కదా. ఇంకేం అడగండి. అంతేనా బాబా? ఇంకా ఏమైనా చెప్పాలా? అంతే మాత. సరే బాబా, ఇక మేము వెళ్తాం. మీరు విశ్రాంతి తీసుకోండి. పదండి జయంతి ఆంటీ, పదండి. అలాగే. పదండి రాజీ ఆంటీ, పదండి. పదండి వెళ్దాం. వాట్ హ్యాపెండ్ బాబా? సామాన్యకి నేను సూర్యానని తెలిసిపోయింది సార్. బావా, ఎలా కనిపెట్టిందో మరి.
అది చెప్పినట్టు అందరికీ చెప్పకపోతే నేనే సూర్య అని అందరికీ చెప్తానని చెప్పింది. మరిప్పుడు ఏం చేద్దాం బావా? ఆలోచిస్తాను. నువ్వేం కంగారు పడకు. వెళ్ళి పడుకో. వెళ్ళి శామ్. సరే బావా. అంతా నీ వల్లే అమ్మా. నీ మాట విన్నందుకే అందరి ముందు తలదించుకున్నాను. ఎన్నిసార్లు ఇదే మాట అంటావురా? నేను మాత్రం ఇలా అవుతుందనుకున్నానా? చేసిందంతా చేసి నువ్వు ఇదే మాట ఎన్నిసార్లు చెప్తావు? అది కాదురా, నువ్వు సామాన్యతో అలా ప్రవర్తించకుండా ఉంటే ఇలా జరిగేదా? అయినా నేను అసలు సామాన్యాన్ని ముట్టుకోలేదంటే నమ్మవేంటి నువ్వు? సర్లే, నమ్మానులే. నమ్ము, అదే నిజం. నేనిప్పుడు నమ్మకం కోల్పోతుంది నీ మీద కాదురా, సామాన్య నీకు భార్య అవుతుందా లేదా అని. అదెందుకు నాకు భార్య అవుతుంది? నేనెందుకు దాన్ని చేసుకుంటాను? ఆ ఆలోచనలేం పెట్టుకోక చెప్తున్నా. నటన అన్నావు, అక్కడ వరకే ఉండు. ఇప్పుడు కూడా నేను నటనే అంటున్నాన్రా. మీ ఇద్దరికీ పెళ్ళవుతుందని చెప్పి అందరికీ తెలిస్తేనే కదా సూర్య శామ్ పెళ్లి చేసుకొని శాశ్వతంగా ఉంటారు. అందుకే కదా నువ్వు చెప్పింది విని షేమ్ ఫీల్ అవుతున్నాను. అరే, చావుకు మళ్ళీ చావు వస్తుందా అన్నట్టు మనలాంటి కుటుంబంలో ఒకసారి పెళ్ళైతే మళ్ళీ పెళ్ళవుతుందా? అది దృష్టిలో పెట్టుకునేరా నేను ఇదంతా చేస్తున్నాను. ఒక్కసారి మీ పెళ్లి కబురు వచ్చేస్తే ఎవ్వరూ ఏం మాట్లాడరు. వాళ్ళ పెళ్ళయ్యాక మీ పెళ్లిని పెళ్లి పీటల వరకు వెళ్లకుండా నేనే చెడగొట్టేస్తాగా. ఎంత జరిగాక అంతవరకు వెళ్తుందా? అదేరా నేను ఆలోచిస్తున్నాను. ఉన్నట్టుండి తేడా బాబా పసుపు దంచేదెవరు, సూర్యాన్ని పెళ్లి చేసుకోబోయేది ఎవరు అనేది రేపు చెప్తానన్నారు. ఆయన ఏం చెప్తారో ఏంటో అర్థమై చావట్లేదు. తల పగిలిపోతుంది. ఏంటోరో టెన్షన్గా ఉంది. బకరాలేంటో సీరియస్గా డిస్కషన్ పెట్టుకున్నారు. నేనేం చేస్తున్నానో తెలియక తల పట్టుకున్నారు. అక్కడ సూర్య చేత నేనే పెళ్లి కూతునని చెప్పించవచ్చు. అలా చెప్తే వీళ్ళు నా మాట వినరు. రేపటిదాకా ఆపడానికి కారణం ఆ వీడియో. అది ఇప్పుడు వాళ్ళ చేతే తెప్పించి రేపు ప్రశాంతంగా పెళ్లి కూతుర్నై పెళ్లి కార్యక్రమాలు మొదలు పెడతాను. ఎస్. రాజు ఆంటీ, ఏమైంది మీకు? చంద్రాన్ని ఎందుకు ఆ బాబా వేషం వేయించి పంపించారు? బాబా మనకు అనుకూలంగా చెప్పడేమో, వీడైతే మనకు అనుకూలంగా చెప్తాడని. తప్పు చేశారు రాజా ఆంటీ. నేనింకా తేడా బాబా అనుకుని మనం చెప్పింది వినడం కోసం ఆయన నా జీవితాన్ని నాశనం చేయబోతున్నాడని డ్రామా ఆడాను. మీరేమో నాకు చెప్పకుండా ఇదంతా చేసేశారు. ఇప్పుడు చూడండి ఏమైందో. ఆయన మాటలే మనం వినాల్సి వచ్చింది. అసలు రేపేం చెప్తాడో ఏంటో. ఏం చెప్పినా నువ్వు చంద్రాన్ని మాత్రం కాదనకూడదమ్మా. పిచ్చి వెధవా, నీ మీద చాలా ప్రేమను పెంచుకున్నాడు. వాడి మనసు ఒక దేవాలయం అమ్మా. ఆ దేవాలయంలో నువ్వొక దేవతవి. నిన్ను వాడు పూజిస్తాడమ్మా, బాగా చూసుకుంటాడు. నాకు తెలుసు రాజీ ఆంటీ, కానీ బాబా మాటకి ఎదురు చెప్తే ఇంట్లో ఎవరో ఒప్పుకోరు కదా. అలానే ఊరుకోను రాజీ ఆంటీ, ఆయన చేతే చెప్పించేలా ఆలోచిస్తా. సమయం లేదమ్మా, ఈలోపే ఏదో ఒకటి చేయాలి. అవునంటీ, మీరొకటి చేస్తారా? చెప్పమ్మా. బాబాకి తెలియకుండా ఆయన సెల్ తీసుకొచ్చేయండి. సెల్ దేనికి? ప్రతి వాళ్ళకి ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది. ఇప్పుడు అందరూ వాటిని సెల్లోనే పెట్టుకుంటున్నారు. ఆయన వీక్నెస్ ఏంటో మనకి తెలిస్తే బాబా చేత మనం చెప్పిందే చెప్పించొచ్చు. అంతేనంటావా సామాన్య? నేను మీ కోడలు అవ్వాలని మీరు అనుకుంటే అంతే. మా వెళ్దామా? అది కాదుమా. ప్రయత్నిద్దావురా, ప్రయత్నిస్తే పోయేదేముంది, ఒక ప్రయత్నమే కదా. నీ కోరిక నెరవేరాలి, నీ ప్రేమ నిజం అవ్వాలి. పద పద వెళ్దాం. ఆంటీ జాగ్రత్త, బాబాకి తెలియకుండా తీసుకురండి. హ? అలాగే సామాన్య, నువ్వు పదరా. రారా. అమ్మా, ఆ? తన మాటలు విని ఇలా దొంగలు కావడం నాకు నచ్చలేదమ్మా. నచ్చిన పని జరగాలంటే కొన్ని నచ్చనివి చెయ్యాలరా. చిత్తం మంచిదైతే చేదు కూడా తీపవుతుందన్నట్టు మనం ఒక మంచి పని కోసమేగా చేస్తున్నాం. తప్పులేదు రా.
తప్పదా అమ్మా? నీకేం తెలీదు, నువ్వు నాతో రా. ఒరే బాబాగారు మంచి గాఢ నిద్రలో ఉన్నట్టున్నారు. అవునమ్మా, డిస్టర్బ్ చేయడం ఎందుకు? వెళ్ళిపోదాం పదా. ఏంట్రా వచ్చిన దగ్గర నుంచి వెళ్ళిపోదాం అంటున్నావు? ఇదే కదా మన కథను, తీసేద్దాం పదా. సెల్ తీసి ఎక్కడ పెట్టాడో ఏంటో. అదిగో ఆ అలమారాల్లో ఏమైనా ఉందేమో చూడు. మా అక్కడ చూడు. మా ఇక్కడ కూడా లేదే. అమ్మా అక్కడ దిండి కింద ఉందేమో. ఒరే రారా. మా ఎలా తీస్తావు? కష్టమేమో. కష్టమే ఉందిరా, ఆయన్నే నిద్రలేపి అడిగేస్తే పోతుంది. ఏమని? ఒక ఫోన్ చేసుకొనిస్తాం, ఫోన్ ఇవ్వండి అని అడుగుతాం. ఎలా అమ్మా? తెలివిగా మాట్లాడినట్టే కనపడతావు, టక్కుని తెలివిలేని దానిలా మాట్లాడతావు. ఏరా ఏరా ఏంటి? ఇంత రాత్రప్పుడు ఆయన రూమ్కి వచ్చి ఆయన నిద్ర లేపి మన ఇంట్లో బోల్డ్ ఫోన్లు పెట్టుకొని ఓ ఫోన్ చేసుకుంటామని ఆయన అడిగితే ఆయనకు అనుమానం రాదా అమ్మా? అవును రోయ్, నిజమే. ఆయన్ని నిద్ర లేపొద్దు, మనమే ఏదో తంటాలు పడి ఆ ఫోన్ తీసేద్దాం. ఇది ఓకే, కానీ ఎలా? నీకేం తెలీదు, నేను బాబా కాలి కితకితలు పెడతాను, నువ్వు ఫోన్ తీసేయ్. అదేదో నేను కితకితలు పెడతాను, నువ్వు తీసేసే. సరేరా కానీ. రే కితకితలు పెట్టు. లాభం లేదు, ఇంకొంచెం పెట్టు. అందుకేనా నువ్వు కితకితలు పెడతానని నన్ను ఇరికించావు? తొందరగా ఏదో ఒకటి చేయరా. అమ్మయ్య, దొరికింది కదా, వెళ్దాం పదా. అమ్మా ఏంటమ్మా వెతుకుతున్నాం? ఉండు. ఇదిగో నేను చెప్పింది ఈ పేపర్ మీద రాయ్. ఏం రాయాలి? మేం కూటికి గతిలేని వాళ్ళం, డబ్బుల కోసం మీ ఫోన్ దొంగిలిస్తున్నాము, ఏమీ అనుకోకండి అని రాయ్. ఎందుకు? ఎందుకంటావేంట్రా, ఆయన అసలే శక్తివంతులు. సెల్ ఫోన్ పోయిందని చెప్పించారంటే మనం కుక్కో నొక్కో అయిపోతాం. పొట్టకుట్టి కోసం చేశారంటే శాంతిస్తారు, పెద్దగా పట్టించుకోరు. ఎలా అమ్మా? నీకే ఇలాంటి ఆలోచనలన్నీ ఎలా వస్తాయి? ఆయన అంత శక్తివంతులైనప్పుడు ఫోన్ ఎవరు తీసారో తెలుసుకోలేరా? అది నిజమేరా, మరి ఇప్పుడు ఎలా? ఏముంది, మనకి ఫోన్లో ఏం ఉపయోగం ఉందో చూసుకుని మళ్ళీ తెచ్చి ఇక్కడే పెట్టేద్దాం. నువ్వు చాలా తెలివైన వాడివరా. నీ అంత కాదులే, పదా.